నగరమంతా కల్తీ వాతావరణం. గాలి కల్తీ, నీరు కల్తీ, పాలు కల్తీ, ఫుడ్ కల్తీ, అంతా కల్తీమయమే. మరి దీనికి విరుగుడు లేదా? ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ధనార్జనే ధ్యేయంగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కొందరు ఇంకా మారట్లేదు. ఇంకా ఎన్ని రోజులని ఈ కలుషిత ఆహారం తినేది? వీకెండ్స్ లో అలా సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళదామంటే ఎక్కడ తినాలి, ఏ రెస్టారెంట్ అయితే హైజీన్ పాటిస్తోంది, ఏ రెస్టారెంట్ సేఫ్ అనుకునేంత వరకు వచ్చేసాం. ఆకలి తీర్చుకుందామని పొరపాటున ఎక్కడ పడితే అక్కడ తింటే పెద్ద ప్రమాదం బారిన పడ్డట్టే. కొన్నిసార్లు అలా కూడా తప్పక తినాల్సిన పరిస్థితులున్నాయి. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి కల్తీకి చెక్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు జనం. సెల్ఫ్ కంట్రోల్తో పాటు హోమ్లీ ఫుడ్డే కరెక్ట్ అంటున్నారు. హాస్టల్లో ఫుడ్ నచ్చలేదు అనుకోండి, సో బయట ఫుడ్ ప్రిఫర్ చేయాలి. బయట ఫుడ్ ప్రాపర్గా వండుతారా లేదా అది మనకు తెలియదు, ఎందుకంటే ఎక్కడో వండి తీసుకొని వస్తారు. సో ఆ పర్టికులర్ థింగ్ మనం చూడలేం కదా, సో ఇక తప్పట్లేదు. సో అందుకోసమే ఎప్పుడో ఒకసారి ఇట్లా బయట నూడిల్స్, మంచూరియా సంథింగ్ చేస్తాం. సో అది తెలుసు దట్ అది బాగుండవు, హెల్త్కి ఇష్యూ అవుతుందని, కానీ తప్పట్లేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొనైనా కొంచెం అట్లీస్ట్ కల్తీ కాకుండా మనం 100% అయితే ట్రై చేయలేము. అట్లీస్ట్ ఒక 50-70% వరకు అయినా అట్లీస్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే, కొంచెం మంచిగా వండేలాగా ట్రై చేస్తే అట్లీస్ట్ అవాయిడ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేదు ఇంకా మొత్తానికి హెల్త్కి వెళ్ళిపోవాలంటే ఇంకా మనం మారాలి. వాళ్ళు మనల్ని ఏం పిలవరు కదా, రండి మా దగ్గర తినండి అని. సో మనమే మారాలి, మనమే కన్సిడర్ చేయాలి. ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ ఈజ్ ఓకే, ఇక రెగ్యులర్గా తినే వాళ్ళకైతే డెఫినెట్గా హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంటాయి. మన వెజిటేబుల్స్తో సహా అన్నీ కల్తీయే వస్తున్నాయి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే ఆ మాత్రం 50 years బతుకుతాము. ఈ కల్తీ ఫుడ్ తింటే మన కనీసం పెళ్ళేదాకా కూడా బతికేలాగలేము. సో బెస్ట్ అవాయిడింగ్ కల్తీ ఫుడ్. మనం కనీసం ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా అంత స్టోర్స్కి వెళ్ళి కొనుక్కుంటున్నాం కూడా, దాంట్లో కూడా కల్తీ లేకుండా అయితే 100% ఉండదు. కొంచెం మెత్తగా అలా కనిపిస్తేనే మనం వెజిటేబుల్స్ తీసుకోము. యాక్చువల్గా ఆర్గానిక్ అయితే ఒక 2-3 days కంటే వెజిటేబుల్సే ఉండవు. అలాంటి ఇట్లా పురుగులు పడ్డ ఫుడ్ అవన్నీ తిని మన పిల్లలకి తినిపించి మనం బ్రతుకుండకుండా వాళ్ళని హాస్పిటలైజ్ చేసి వాళ్ళ చుట్టూ తిరిగే మన సగం జీవితం అయిపోగొట్టుకుంటున్నాం. బెటర్ ఈట్ హోమ్ ఫుడ్. ఇప్పుడు మనమే ఇంట్లో బిర్యానీ చేస్తాము, ఇంట్లో నైట్ వండింది మార్నింగ్కే స్మెల్ వస్తుంటుంది. వీళ్ళది ఎందుకు రాదు? మనం నైట్ బిర్యానీ తెచ్చుకొని మిగిలింది దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచి వండుతారు, అది అదే టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో వండితే ఎందుకు ఉండదు? అక్కడే మనకు సగం అర్థమైపోతుంది కదా, తినాలో తినొద్దో వాళ్ళు ఏం వాడుతున్నారో మనకు అక్కడే క్లియర్గా అర్థమవుతున్నప్పుడు మనం అవి ఎంటర్టైన్ చేయకుండా ఉంటే మన పిల్లలకు మనం చెప్పొచ్చు. బయట మనమే అలవాటు చేసాం వాళ్ళని, అలా మనం ఇంట్లో చేసుకోకుండా బయటికి అలవాటు అయిపోయాము. వాళ్ళ ఫుడ్ మనం అలవాటు అయిపోయేసరికి వాళ్ళు మొత్తము స్టోర్ చేసిన ఫుడ్, స్టోర్ చేసిన చికెను, స్టోర్ చేసిన మమ్మీస్ అని, మనము అది పానీపూరి అని వాళ్ళు ఆ పుదీనా వాటర్ ఆ విధంగా కలపడము, మళ్ళీ అది చెయ్యి ముంచి మళ్ళీ అందరికీ సర్వ్ చేయడం, దానివల్ల స్ప్రెడ్ అవ్వడం, కోల్డ్ స్ప్రెడ్ అవ్వడం, ఫీవర్స్ స్ప్రెడ్ అవ్వడం, వాటర్ ప్యూరిఫై లేకపోవడం, ఇవన్నీ మనము కొంచెము హెల్త్గా మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ మన హెల్త్ మీద కూడా చేస్తే కనుక మన హెల్త్ని మనం హ్యాపీగా కాపాడుకోవచ్చు. వీకెండ్స్లో అలా సరదాగా ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి భోజనం చేయాలి అనుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. అన్నిట్లో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హైదరాబాద్ కల్తీ ఆహారంలో కూడా చాలా టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా చూసాము, రెస్టారెంట్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, బల్లులతో సహా బొద్దింకలు ఇవన్నీ కూడా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. చాలామంది కూడా లేట్ నైట్స్ పడుకోవడం వల్ల అది త్వరగా ఉదయం లేవకపోవడం, అంతేకాకుండా సెల్ఫ్గా ప్రిపేర్ చేయడం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా బయట ఫుడ్కి ప్రిఫర్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు అటు హోటల్స్లో కావచ్చు, స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కల్తీ పదార్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో నుంచి మొదలు పెడితే చిన్న పిల్లలు తినేటటువంటి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా కల్తీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి టీవీ9 అవేర్నెస్ని కండక్ట్ చేస్తుంది, అవేర్నెస్ని ప్రజలకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి, అంతేకాకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు తమకు తాము వండుకునే విధంగా ప్రిఫర్ చేయాలంటూ కూడా చెప్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క హైదరాబాద్లో అన్ని టాప్ ప్లేస్లో ఉన్నట్టుగానే కల్తీ ఆహారంలో కూడా టాప్ ప్లేస్లో ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఒకవైపు వైద్యుల నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.